రాష్ట్రపతి పరిశీలనలో బీసీ బిల్లులట. పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన. 42% రిజర్వేషన్లపై ఎంపీ ఈటెల ప్రశ్న. సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి బిఎల్ వర్మ. ఈ మంచిదే, నయమే. ఇంకా ఎవరో ఒక లీడరు, వీళ్ళు ఎవరు అడగకపోయినా ఆయన బీజేపీలో ఉన్నా కూడా ఈటెల రాజేందర్ గారు ఒక క్వశ్చన్ వేసిండట. మంచిదే, బీసీలకు సంబంధించిన బిల్లులు ఎంతవరకు వచ్చినాయని. కాంగ్రెస్ ఇక్కడ 2 బిల్లులు తీర్మానం చేసి పంపింది కదా కేంద్రానికి. ఆ బిల్లులు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు ఆమోదిస్తే 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఆ 42% రిజర్వేషన్ అమలు కాదు. దీని మీద పెద్దగా ఇక్కడున్న పార్టీలు కానీ అక్కడున్న ఏ నాయకుడు కానీ ఎవరు పట్టించుకోలే. మొత్తానికి నిన్న పార్లమెంట్లో ఈటెల రాజేందర్ గారు క్వశ్చన్ రైజ్ చేశారు, ఎంతవరకు వచ్చినాయి బిల్లులు అని. దానికి పార్లమెంట్లో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ కీలక ప్రకటన చేసిరట. రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి 2 బిల్లులను కేంద్రం ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. తాజాగా బీసీ బిల్లుల స్టేటస్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు గాను రాష్ట్రపతి పరిశీలనలో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లులున్నాయని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇచ్చిండట. సరే, ఆయన బీజేపీలో ఉన్న కనీసం ఆ క్వశ్చన్ అన్న రైజ్ చేసిండు.